పైకి వెళ్తే అటు సైడ్ ఉగ్రస్తంభం ఉంటుంది. అక్కడైతే 100లో 2% మాత్రమే పైకి వెళ్తారంట. అంత డిఫికల్ట్. చూపి ఒకసారి కిందలో ఉన్నా. జారమంటే దొల్లుకుంటా. అరిస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది. कोई तो है खुदा जिसकी. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేశాను అనమాట. సో చాలా ఎక్సైటెడ్ ఉన్న అవుట్పుట్ అంతా ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. సో ఇది నేను నా లైఫ్లో చేసిన పెద్ద అడ్వెంచర్ అని చెప్పొచ్చు. సో అంత పెద్ద అడ్వెంచర్ అనమాట. ఇలాంటిది ఎప్పుడు చేస్తా అని కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అహోబిలంలో ఉగ్రస్తంభం గురించి మీకు ఐడియా ఉండుంటే సో అది ఎంత పెద్ద అడ్వెంచరో మీకు అర్థమై ఉంటుంది. సో ఆ కొండ ఎక్కడం చాలా కష్టం అనమాట. పైకి వెళ్ళడం, కిందకి దిగడం, సో చాలా కష్టం. బట్ రిస్క్ చేసి కొంచెం ఎందుకో తెలియదు అలా వెళ్ళిపోయాం అంతే. సో ఏం ఆలోచించకుండా స్టార్ట్ అయిపోయాము. నాకైతే చాలా బాగా నచ్చేసింది. బ్లాగ్ ఎలా ఉందో చూసేయండి. ఈ అహోబిల క్షేత్రంలో ఫస్ట్ మేమైతే విజిట్ చేసింది కారంజ నరసింహస్వామి అనమాట. అదేంటో మీరు ఇక్కడ వినొచ్చు. వచ్చేసి కారంజ నరసింహస్వామి అని పేరు. యాక్చువల్లీ కారంజ అంటే కానుగ వృక్షం. కానుగ వృక్షం కింద స్వామి ఆంజనేయ స్వామి తపస్సు చేస్తారు. ఇక్కడ దగ్గర ఒంటిమిట్ట ఉంది. అక్కడ రామలక్ష్మణ సమేతనే ఉంటుంది. ఆంజనేయ స్వామి వచ్చేసి ఇక్కడ తపస్సు చేస్తారు. ఆంజనేయ స్వామి స్వయం కానుగ వృక్షం కింద ఆంజనేయ స్వామి తపస్సు చేస్తారు. రామ 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 తపస్సు చేస్తే నరసింహస్వామి వచ్చి దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో ఎక్కడ స్వామి దర్శించినా నరసింహస్వామి వచ్చి దర్శనమిస్తారు. ఇదంతా నరసింహస్వామి పుట్టిన స్థలం. యాక్చువల్లీ నరసింహస్వామి పుట్టిన స్థలం ఈ అహోబిల క్షేత్రం. వచ్చి దర్శనమిస్తే స్వామి చెప్తారు, స్వామి నేను రామభక్తుని, నాకు రామవతారం కాదు స్వామి చెప్తారు. ఇప్పుడు నరసింహస్వామి 3 రూపాయలు చూపిస్తారు. ఫస్ట్ ఇది కృతయుగం సత్యయుగం నరసింహస్వామి జ్ఞానం. రెండోది రామయుగం. రామయుగం వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో బిల్లు, రైట్ సైడ్ లో చక్రం వచ్చేసి ద్వాపర యుగం. స్వామి యొక్క విశేషం త్రినేత్రం 3వ కన్ను ఉంటుంది అని చెప్పేసి ఆంజనేయ స్వామికి దర్శించిన ప్లేస్. ఆంజనేయ స్వామి ఇక్కడ స్వామి దర్శించుకున్న వారికి చంద్రగ్రహ దోష పరిహారం అవుతుంది. ఇక్కడ కారంజ వచ్చేసి కానుగ వృక్షం కింద ఆంజనేయ స్వామి తపస్సు చేస్తే రామావతారంలో దర్శించిన ప్లేసే ఈ కారంజ నరసింహస్వామి క్షేత్రం. ఇక్కడ స్వామి దర్శించిన వారికి చంద్రగ్రహ దోష పరిహారం అవుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయం జయనరసింహ. అలా ఉంటుంది. త్రినేత్రంలో ఉంటుంది. త్రినేత్రం చేసి చెప్తారు కదా అన్నమాచార్యులు, బాలనేత్రాల ప్రబల విగ్ధులత కేరి విహార లక్ష్మీ నారసింహ. ఆ అన్నమేశ్వర చెప్పి చిత్రనే ఈ కారంజ నరసింహస్వామి. ఆ స్వామికి త్రినేత్రం ఉంటుంది. సో విన్నారు కదా, అక్కడ ఉన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. లెఫ్ట్ సైడ్లో విల్లు, ఇంకా రైట్ సైడ్లో చక్రం ఉంటుంది. దాని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. వెనక కొండ, ఇక్కడ టెంపుల్. సో ఇక్కడ ల్యాండ్స్కేప్ కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. లోపల రికార్డ్ చేయడానికి పర్మిషన్ ఉండదు. సో లోపల అయితే ఏం షూట్ చేయలేదు, అందుకే బయట నుంచి చూపిస్తున్నాను. కారంజ నరసింహస్వామి దగ్గరికి మనం కార్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అది మనకి దారిలోనే ఉంటుంది. దీని తర్వాత నుంచి మనం ఇక్కడ కార్ పార్క్ చేసుకొని నడక ద్వారానే వెళ్ళాలి. సో అది కూడా చూసేయండి తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాము. ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర వ్యూ అయితే క్రేజీ ఉంది. కెమెరాలో అంత మంచిగా క్యాప్చర్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు అయితే చాలా బాగుంది. సో డెఫినెట్లీ అహోబిలం ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందే అనిపించింది ఇదంతా చూసిన తర్వాత.
తినడానికి అవైలబుల్గా ఉంటుంది. సో షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా నడవడానికి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే మేము వరాహ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాము. యాక్చువల్లీ మధ్యలో ఒక మెయిన్ టెంపుల్ కూడా ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామిది. యాక్చువల్లీ అది ఫస్ట్ డే విజిట్ చేస్తారనమాట. కానీ మేము వెళ్ళిన టైంకి టెంపుల్ క్లోజ్ ఉన్నింది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మేము తర్వాత ఉన్నదానికి వెళ్ళాము వరాహ నరసింహస్వామి దగ్గరికి. ఇక్కడ నుంచి నేచర్ అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో మధ్య మధ్యలో వాటర్ అంతా వస్తుంది, రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తాము. సో ఇలా అంతా చెట్లు అవన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఒక మెయిన్ గుడి ఉంటుందని చెప్పాను కదా, అదే అనమాట ఇది. యాక్చువల్లీ కొంచెం సేపు వెయిట్ చేసాము ఓపెన్ చేస్తారేమో అని చెప్పేసి, బట్ లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాము. అక్కడ కోతులతో కొంచెం సేపు ఆడుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళామన్నమాట. అదేంటో చూసేయండి. Hey guys, welcome back to my channel Tales of Ashu. సో ఈరోజు మనం అహోబిలంలో ఉన్నాం. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి జ్వాలా నరసింహస్వామి దగ్గరికి. నా ఇంట్రడక్షన్ మళ్ళీ వచ్చింది ఏంటని అనుకుంటున్నారా? యాక్చువల్లీ పబ్లిక్లో వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. అందరి ముందు అలా కెమెరా పట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్ళాలంటే ఏమో పిచ్ అనుకుంటారేమో అనిపిస్తుంది. అందుకే ఎవరు లేని ప్లేస్లో మళ్ళీ ఇంట్రడక్షన్ చెప్పాను నేనైతే. సో చూసారు కదా, ఇక్కడ వరాహ నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో ఎక్కడ వీడియోస్ రికార్డ్ చేయడానికి పర్మిషన్ లేదు. సో లోపల అయితే షూట్ చేయడానికి పర్మిషన్ లేదు, బయట తీసుకోవచ్చు. ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంది, భలే ఉంది కదా. అసలు భలే పడుతుంది రిఫ్లెక్షన్. వాళ్ళు ఇక్కడ నీకు కనిపించట్లేదా? మనం అబ్జర్వ్ చేయాలి అంతే కదా. ఒకసారి చెట్టును మాత్రమే అబ్జర్వ్ చేయి, అదొకటి కనిపిస్తుంది. రాళ్ళను మాత్రమే అబ్జర్వ్ చేయి, అదొకటే కనిపిస్తుంది కదా. మ్యాజిక్. కరెక్ట్ ప్లేస్లోనే వెళ్తున్నాను. పైకేనా?
ఇదే చూడడానికి చాలా కష్టం అనిపిస్తుంది కదా యాక్చువల్లీ, బట్ ఇది చాలా చాలా సింపుల్ అనమాట ఇక్కడ నడవడం నెక్స్ట్ దాంతో కంపేర్ చేస్తే. సో వీడే అనమాట చింటూ, మాకు దారిలో పరిచయం అయ్యాడు. సో మమ్మల్ని పై వరకు అస్సలు వదిలిపెట్టలేదు, మా వెనకాలే తిరిగాడు. సో ఉగ్రస్తంభం వెళ్ళే దగ్గర మాత్రమే అక్కడి వరకు ఆగిపోయాడు అనమాట. అక్కడి నుంచి వెళ్ళడం చాలా కష్టం కాబట్టి సో అంతవరకు అయితే మాతోనే తిరిగాడు వెనక. మేము ఎక్కడ ఆగితే అక్కడ ఉంటాడు, లేదా ఎక్కడ వెళ్తే అక్కడ వస్తూ ఉంటాడు అనమాట. ఎక్కడానికి అవ్వట్లేదు. ఎలా ఎక్కారు అది? ఎట్ల నుంచి? స్పైడర్ మ్యాన్. కమ్ చింటూ, చింటూ దా. అదే నాకు లేదు, రాయి అనుకున్నావు తినేది. చాక్లెట్ కావాలా? ఇస్తా ఉండు. తోక చూడు ఎలా ఒప్పుతుందో. తినవే, జస్టర్లు ఇచ్చా నీకు. రాళ్ళు కొండలు ఎక్కడమైనా ఈజీగా ఉంటుంది, కానీ స్టెప్స్ ఎక్కాలంటే మాత్రం ఎంత కాలు నొప్పులు వస్తాయో కదా. సో మనం వరాహ దగ్గరికి వెళ్ళే దారిలో ఇలా స్టెప్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. అది ఎక్కువ స్లోప్ ఉండడం వల్ల ఎక్కువ కాలు నొప్పులు వచ్చేస్తాయి. ఆ రాళ్ళ మీద నడవడమే ఈజీ అనిపిస్తుంది ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు. అందుకే మేడము ఎక్కేప్పుడు ఎక్కేయచ్చు, దిగేటప్పుడు చాలా కష్టం. అక్కడ స్వామి అదే చెప్తున్నారనమాట. నేను మెట్లు ఎక్కడం చూసి పైకి ఎక్కడం ఎక్కేయచ్చు, బట్ దిగడం అయితే కష్టం అవుతుందేమో ఆవిడకి అని చెప్పేసి చెప్తున్నారు. బట్ సక్సెస్ఫుల్గా నేనైతే ఎక్కి దిగాను అనమాట. సో ఐఎమ్ సో ప్రౌడ్. ఇక్కడ మనకి దారిలో కోతులు చాలా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా తర్వాత నేనైతే మంచిగా కొన్ని ఫొటోస్ అంతా తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక ముసలావిడ, ఆవిడకి 75 years అంట. నేనే నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పేసి అనుకొని నడుచుకుంటూనే వస్తున్నారు. ఇక్కడ మనకి మోసుకొని రావడానికి కూడా డోలీలు అంటారు కదా, సో అవి ఉంటాయి. బట్ ఆవిడ నడుచుకుంటూనే రావాలి అని చెప్పేసి మొక్కుకుందంట. ఆ ఏజ్లో కూడా ఎంత మంచిగా వస్తుందో, అసలు రెస్ట్ కూడా తీసుకోకుండా చాలా గ్రేట్ అనిపిస్తుంది. సో ఫైనల్లీ జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వచ్చాము. ఇక్కడ లోపలికి వెళ్ళే దారిలో మనకి పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయన్నమాట. ఆ ముసలావిడ ఆ మహాతీర్థం కోసమే వచ్చారంట. డైరెక్ట్గా దాని కింద నిల్చొని ఆ వాటర్ తాగాలని చెప్పేసి, అంత పుణ్యం వస్తుంది ఆ వాటర్ తాగితే అని చెప్పేసి నమ్ముతారు. అక్కడ ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుందంట, మహాతీర్థం అని చెప్పేసి చెప్తారు. వర్షాలు వచ్చి ఫుల్ పెరుగుంటాయి, మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అప్పుడు లోకల్ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. కానీ ఈ వాటర్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అయ్యో వాటర్ నిజంగా వాటర్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో చాలా చల్లగా టేస్టీగా ఉన్నాయి. మేమంతా కొండ ఎక్కిన తర్వాత సో ఆ వాటర్ తాగితే చాలా రిలీఫ్ అనిపించింది. సో దాని కింద నించుంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అది చూపిస్తావు ఫస్ట్, అది చూపించి చెప్తాను. సో మేమైతే ఇప్పుడే పైకి వచ్చామన్నమాట. అది మహాతీర్థం అంట, అవి తాగితే పాపాలు అన్నీ పోతాయని చెప్పారు. సో ఇక్కడ వచ్చేసి జ్వాలా నరసింహస్వామి. సో కింద వరాహ దర్శించుకొని వచ్చాము. నెక్స్ట్ వచ్చేసి జ్వాలా నరసింహస్వామి. కింద వెళ్ళేటప్పుడు మొలాల నరసింహస్వామి కదా. సో ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయేటప్పుడు మొలాల నరసింహస్వామిని దర్శించుకొని వెళ్ళాలి. సో
సో ఇలా పైకి వెళ్తే అటు సైడ్ ఉగ్రస్తంభం ఉంటుంది. అక్కడైతే 100లో 2% మాత్రమే పైకి వెళ్తారంట, అంత డిఫికల్ట్ ఉంటుంది. ట్రెక్కింగ్ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. సో రిస్క్ ఎందుకు అనుకున్న వాళ్ళు ఆగిపోవచ్చు అనమాట. సో అది ఇప్పుడు జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వెళ్దాం. అన్నిటి గురించి హిస్టరీ ఇదంతా మేము గైడ్ని అడిగి తెలుసుకున్నాము. అవన్నీ కూడా పెట్టేస్తాను చూడండి. ఈ లొకేషన్ చూపి ఒకసారి. అసలు మామూలుగా లేదు లొకేషన్. ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందే ఈ ప్లేస్. వెళ్దామా? ఆడుతుందేమో. అమ్మ గురు వేసుకో గురు, కావాలంటే. కావాలా? చెప్పులు తీసేస్తాను, భయం అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అసలైన ట్రెక్కింగ్. అసలు చాలా డిఫికల్ట్ ఉంటుంది. మనమైతే ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళబోతున్నాము. లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో స్తంభంలో నుంచి చీల్చుకొని వచ్చారని చెప్పేసి చెప్తారనమాట. అందుకే ఉగ్రస్తంభం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడే ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్తున్నాం. ఒక 100 మీటర్స్ కంప్లీట్ అయింది. చూపి ఒకసారి కిందలా ఉందో. జారామంటే దొల్లుకుంటూ వెళ్ళిపోవడం కిందకి. సో కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే పైకి రండి, అందరూ ఎక్కద్దు అంతే. జాగ్రత్త నువ్వు గురు, స్లో చిన్నగా రండి, కింద జారుతుంది. వాళ్ళు ఫస్ట్ వేరే సైడ్ వెళ్ళారనమాట. అదైతే ఇంకా ఇంకా చాలా డిఫికల్ట్ అంట. మేము వెళ్ళిందే చాలా డిఫికల్ట్ అనిపిస్తే చాలా ఎక్కువ స్లోప్ ఉంది. సో అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. మొత్తం ఇక్కడ బాగానే ఉంది. నేనైతే అరుస్తూనే ఉన్నాను, భయం అన్నది పోగొట్టుకోవడానికి. సో ఇంకొకటి ఏంటంటే వాటర్ ఖచ్చితంగా క్యారీ చేయండి. అంత హైట్లో ఆ ఎండకి మనం అయితే డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము. సో డెఫినెట్లీ వాటర్ అయితే క్యారీ చేయండి. రోప్ క్లైంబింగ్ రోప్ క్లైంబింగ్ చేస్తున్నా. ఇక్కడ అవసరమే రోప్ నిజంగా కదా. మట్టి లేదు, గిచ్చి లేదు, అయిపోయింది, అంతా అయిపోయింది. ప్యాంట్ చూడు, ఈ పైగా అసలు మామూలుగా ఉండదు మట్టి. అందరా జాగ్రత్త, అందరూ రమ్మని ఉడికావు. కర్రెట్ అయ్యి, అరే కర్రెట్, ఆ కర్ర వద్దు, కొన్ని కొంచెం జారుతుంది. కర్ర వద్దులే, జస్ట్ కర్రే బొక్క, కర్ర వద్దు. 1 minute
వచ్చేస్తాలే. కోసం కష్టపడుతున్నాను. కిందకి చూసుకుంటే మాత్రం భయం వేస్తుంది. వాళ్ళ ఫోటో ఫ్రేమ్ ఆ స్లోప్ చూసారా ఎలా ఉందో, ఎంత దారుణంగా ఉంది కదా. సో అక్కడి నుంచి కిందకి ఒక్కసారి లుక్ ఇచ్చామంటే అంతే అనమాట. సో నాకు ఇప్పుడు చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది ఎలా ఎక్కానో ఏంటో అని. సో నెక్స్ట్ ఇంకా చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. రోప్తో క్లైమ్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ కూడా చూడండి ఎలా ఉందో. గట్టిగా నువ్వు పట్టుకొని వచ్చా, నేను పట్టుకొని వచ్చా. కూర్చున్నాం కాసేపు. దేవుడు కనిపిస్తున్నాడు. ఎంత దూరం? అదేనా, వచ్చేసాంగా. ఇక్కడ నుంచి చూడడానికి దగ్గరలో ఉన్నట్టుగా అనిపించింది కదా. సో దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా అంటే చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. పైన చాలా ఎక్కువ టైం కూడా పట్టింది అనమాట. సో చాలా దగ్గరలో ఉన్నట్టే కనిపించింది, బట్ చాలా టైం పట్టింది అక్కడి వరకు వెళ్ళడానికి. తాడు ఓకేనా? చాలా కేర్ఫుల్గా వెళ్ళండి పైకి వెళ్ళేటప్పుడు. అవి సపోర్ట్ ఉందా లేదా, లేదా ఏమైనా రాయి పట్టుకునేటప్పుడు కానీ, చెట్టు పట్టుకునేటప్పుడు కానీ గట్టిగా ఉందా లేదా, స్ట్రాంగ్గా ఉందా లేదా చెక్ చేసుకొని పట్టుకొని పైకి ఎక్కండి. ఎందుకంటే స్లిప్ అయిందంటే కింద పడిపోతాము. ఇక్కడ ఎలా ఎక్కారు? ఎటు? నేనైతే ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి సో నా అవుట్ఫిట్ అయితే ఇలా ఉందన్నమాట ట్రెక్కింగ్ కోసం. సో మీరు వెళ్ళే పని అయితే ముందే ప్రిపేర్డ్గా వెళ్ళండి. ట్రెక్కింగ్కి సెట్ అయ్యే అవుట్ఫిట్ మాత్రమే వేసుకొని వెళ్ళండి. క్రేజీ. వస్తున్నాం, రాయి కొచ్చుకుందాం. గురువుకి ఇచ్చాగా. ఇంకోసారి ఎవరైనా వస్తారా ఇక్కడికి? సెకండ్ టైం వస్తారా? కోర్స్ ఒక్కసారి చూస్తే చాలు, 100 సార్లు 1000 సార్లు. ఎక్కడ ఉంది వాటర్ బాటిల్? బ్రహ్మరాడు ముందుకు వచ్చి రా, అట్లా ముందుకు రంగా, అటే ఎక్కి సిగ్నల్ వచ్చిందా? వచ్చింది, నెట్ వస్తుంది. అదే మెసేజ్లు వస్తున్నాయి. స్నాప్ వేసుకోండి. రీసౌండ్. అంతా పైకెక్కిన తర్వాత మెయిన్ టాస్క్ ఏంటంటే మళ్ళీ కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కేది ఉంటుంది. సో అక్కడ మెయిన్ టాస్క్ అనమాట. చాలా కార్నర్లో కూడా నడుస్తాం, అక్కడ చాలా కష్టం అవుతుంది. సో అక్కడ మాత్రం చాలా కేర్ఫుల్గా వెళ్ళండి. సో చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది, బట్ ఇంత దూరం వచ్చిన తర్వాత కొంచెం క్రాస్ చేయాలి కాబట్టి ఇంకా వెళ్ళాల్సిందే, తప్పదు. బట్ అంత పైకి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ అదంతా చూస్తుంటే క్రేజీ అనిపించింది అసలు నాకైతే. కోతులు మామూలుగా లేదు అసలు.
ఇంకా కిందకి వెళ్ళాలి కదా. చాలా కష్టపడి కింద మీద పడి ఫైనల్గా కొండపైకి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ కింద దిగాలి. అరిస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది. ఇక్కడ అరిస్తే ఇంకా రీసౌండ్ వస్తుందేమో. ఇదే నేను యూట్యూబ్లో చూసా, ఇక్కడ ఏవో కట్టున్నారు. పిచ్చిదానిలాగా అరుస్తూనే ఉన్నాను కదా, బట్ ఎందుకో తెలీదు ఆ పైకి ఎక్కుతున్న టైంలో, పైకి ఎక్కిన టైంలో ఆ భయం, ఆ ఫీల్, సో ఆ క్రేజీనెస్ అనమాట, అదంతా చాలా బాగా అనిపించింది. ఇక్కడ అందరు ముడుపులు కట్టున్నారు, కాయిన్స్ కూడా పెట్టున్నారు. వంగిపోయి ఉన్నాయి ఇవన్నీ. 5000 మనం ఇప్పుడు 5500 మీటర్స్ హైట్లో ఉన్నాము. ఇక్కడ మామూలుగా లేదు. సేమ్ అదే కొండకన్నా ఎక్కువ ఉంటుంది కదా సేమ్. ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎలా ఉందో. సో ఇక్కడ మనం ఎడ్జ్లో ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి కిందకి దిగాలి. సో చాలా అంటే చాలా బాగుంది కదా వ్యూ. సో ఫోన్లో చూస్తున్నా కూడా ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే. ఇక్కడ మనం ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి కిందకి చూసామంటే కింద ఏమి ఉండదు అనమాట. సో మొత్తం లోయ ఉంటుంది. సో ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ నిదానంగా దిగాలి. సో అస్సలు కంగారు పడకూడదు. జాగ్రత్త. అది కొండకి దిగుతున్నాం, మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగాలి. మామూలుగా లేదు ఇక్కడ. వామ్మో, నాకు అందరు ఇక్కడ నిజంగానే ఇప్పుడు అరవాలి గోవిందా గోవిందా. గురువు ఎట్లా దిగాలి? ఇది స్టెప్స్ ఉన్నాయి, ఇటుందా? తాడు షేక్ అవుతుంది. వెళ్ళిపోయావా? చూసావా పాదం? అవునా, ఇంత దూరం వచ్చేదా చూడ్డానికేగా. మన ఇరుక్కుపోయింది అంతా ఇక్కడ. మమ్మీ స్టార్టింగ్లో అంతకన్నా ఇక్కడ దిగడం చాలా కష్టం అనిపించింది. మనమైతే ఫైనల్లీ పైకి రీచ్ అయిపోయాం. సో ఇదే అనమాట మనం చూడాల్సిన ప్లేస్. సో కనిపిస్తుంది కదా లక్ష్మీ నరసింహస్వామి పాదం, అదే అందరూ దర్శించుకోండి ఫోన్లో నుంచి. అది రైలు అయిపోతుంది. గురు ఇది పట్టుకో గురు. ఇదో ఇక్కడ దేవుడి పాదం. అదిటి అవుతుంది, అది కొట్టని రావట్లేదు. పెద్ద సౌండ్ కొట్టని గురు కూర్చో, నువ్వు కూర్చో. ఫైనల్లీ కొండపైకి వచ్చేసాం. ఇప్పుడు కిందకి వెళ్ళండి టాస్క్ అన్నిటికంటే. ఇదంతా ఓకే కానీ
పైకి ఎక్కడం కన్నా కిందకి దిగడం ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా జారి కింద పడిపోతాం. అక్కడంతా ఇసుక నేల, సో రాళ్ళు స్మూత్గా ఉంటాయి అన్నమాట, రాళ్ళు కూడా. సో అలాంటి వాటి మీద కాలు పెట్టామంటే జారి పడిపోతాం. సో చాలా కేర్ఫుల్గా लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो నాకైతే ఎక్కడం కన్నా దిగడం చాలా పెద్ద టాస్క్ అనిపించింది. సో ఆ డ్రెస్ సంగతి ఏమవుతుందో కూడా తెలీదు. దాని గురించి పక్కన పెట్టేసి నేనైతే కొండ అంతా ఈడ్చుకుంటూ వచ్చానన్నమాట దాన్ని. సో అదేమైతే అది అయింది అని చెప్పేసి కేర్ఫుల్గా వెళ్ళాలని చెప్పేసి అలా కూర్చొని దిగుతూ వచ్చాను. బట్ సక్సెస్ఫుల్గా, కేర్ఫుల్గా, సో చాలా మంచిగా దర్శనం చేసుకొని కిందకు వచ్చాం మేమైతే. చాలా హ్యాపీ అనిపించింది, చాలా ప్రౌడ్ అనిపించింది నాకైతే. యాక్చువల్లీ నేను లేకపోతే వీళ్ళు ఇంకా ఫాస్ట్గా ఎక్కి దిగేస్తుండే. బట్ నేను ఉన్నా కాబట్టి పాపం నా కోసం ఆగుతూ వచ్చారు అందరూ. సూపర్ డూపర్ ఈజీ. 10 నిమిషాలకి 10 నిమిషాలు దిగేసేయచ్చు. సో ఇంకా ఫైనల్లీ మనం 100 మీటర్స్ దూరంలో ఉన్నామన్నమాట దిగడానికి. ఎంత హ్యాపీ అనిపించిందో ఇది వచ్చాక. అమ్మయ్య సక్సెస్ఫుల్గా వచ్చేసాను రా బాబాయ్ అనిపించింది. అంత కష్టం అనిపించింది, బట్ లైఫ్లో ఒక్కసారైనా ఇది విజిట్ చేయాల్సిందే అనిపించింది నాకైతే. ఒకవేళ మీరు రిస్క్ చేయగలరు అనుకుంటే డెఫినెట్లీ వెళ్ళండి. కొంచెం రిస్క్ వద్దు అనుకునే వాళ్ళు మాత్రం ఆగిపోండి. ఎక్కగలం అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు. బట్ చాలా హ్యాపీ అనిపించింది అక్కడ చూసి వచ్చిన తర్వాత. ఫైనల్లీ కంప్లీటెడ్. అంటే ఎక్కడం దిగడం కంప్లీట్ అయిపోయింది. రిస్క్ చేయాలనుకున్న వాళ్ళే వెళ్ళండి, మిగిలిన వాళ్ళు ఇక్కడి వరకు వచ్చి ఆగిపోండి. పైన అసలు వాటర్, ఒక చుక్క వాటర్ కూడా దొరకవు. ముందే ట్రెక్కింగ్ ఎసెన్షియల్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని వస్తే మంచిది. వాటర్, షూస్ వేసుకోండి ఖచ్చితంగా, గ్రిప్ ఉన్న షూస్. ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి దీన్ని. కొంచెం రిస్కీగానే ఉంటుంది, కానీ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీల్ బాగుంటుంది అనమాట. కొండెక్కి దిగామని చెప్పి డెఫినెట్లీ ట్రై చేయండి, ట్రై చేయాలనుకునే వాళ్ళు. అంతే ఇక. సో అంతా చూసుకున్న తర్వాత ఇక్కడ మొలాల నరసింహస్వామి ఉంటారు. సో అది కూడా దర్శించుకొని దీని తర్వాత మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇప్పి
ఇప్పుడే మూలాల దర్శనం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కింద ఒక్కొక్క గుడి ఉంది, ఇంకా అది చూసుకొని వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి. ఏందవ్వ ఇక్కడ విశిష్టత? పుట్ట సార్ నాగదేవత అదిగో సంతానం లేని వాళ్ళు కట్టిపోయారు నాగదేవతకు. స్వయం బా లేదంటే గెలిచింది సార్, మనం పెట్టేది ఏం లేదు, గెలిచింది ఆమె గెలిచినాదే సార్. ఉందంట మేడం, మనకేం కనపడలేదు, పూజారులు వస్తా పోతా ఉంటే కనపడింది, తెల్లగా ఉందంట. ఎప్పుడు ఈ టైంలోనూ వస్తుంది ఉంటుంది అంతే. కొనుక్కుంటారు బయట, అద్దెకి తీసుకుంటారు బయట. సో ఇదే ఇక్కడ మెయిన్ గుడి చూద్దాం లోపల. వచ్చే సో ఇక్కడితో మనం అహోబిలం దర్శించుకోవడం అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మేము మహానందికి వెళ్ళాము. సో అక్కడైతే మేము వ్లాగ్ ఏం తీయలేదు, బట్ బయట నుంచి ఎలా ఉందో చూపించాము, ఎందుకంటే లోపలికి ఫోన్ ఎలో చేయరు కాబట్టి. సో వ్లాగ్ అదంతా ఏం రికార్డ్ చేయలేదు. माना है तुझे मेरी बंदगी, न चाहेगा ये दिल किसी और को, तुझसे ही बस मेरी जिंदगी, शिद्दत से पाया तेरी मोहब्बत को, तुझसे ही है मेरी हर खुशी, न मेरी कोई और पहचान हो, यादों में तेरी हूँ हर घड़ी, तेरी सिवा मेरी ना कोई जान हो, घुली तेरी खुशबू हर सांसें. సో ఇదే అనమాట మహానందికి ఎంట్రన్స్. సో మనకి అక్కడ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది, ఇందాక చూసారు కదా. సో అక్కడ మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. जाया वो हर पल जब न पास तू, मेरे वक्त का तू है हर लम्हा, जज्बातें बयान ना हो लफ्जों में, बताऊं क्या तुझे कितने सितम, मैं सहती रही तेरे आंसू में, माना है तुझे मेरी बंदगी, न चाहेगा ये दिल किसी और को, तुझसे ही बस मेरी जिंदगी, शिद्दत से पाया तेरी मोहब्बत को, तुझसे ही है मेरी हर खुशी, न मेरी कोई और पहचान हो, यादों में तेरी हूँ हर घड़ी, तेरी सिवा मेरी ना कोई जान हो, तेरे फलक का मैं सितारा, तेरे सागर का मैं किनारा, अधूरा था मैं तेरे बिना, अब तुझ बिन ना है जीना गवारा, तेरे राग की मैं रागिनी, तेरे इश्क की मैं बांधनी, रौनक तेरी मेरे
है तुझ मेरी जिंदगी न चाहेगा ये दिल किसी और को तुझसे ही बस मेरी बंदगी शिद्दत से पाया तेरी मोहब्बत को तुझसे ही है मेरी हर खुशी न मेरी कोई और पहचान हो ఓల్డ్ స్టేజ్ ఆఫ్ మ్యాన్ ఈస్ ఆల్సో గాడ్ ఇస్ డైరెక్టర్. అది సినిమా వ్యాపారం. ఈ ప్రపంచం నీకేం పెట్టాలి, ఆయనకేం పెట్టాలి, మా సోదరికి ఏం పెట్టాలి, నీ మీద సొంతంగా స్వయంగా మాట్లాడుకోవచ్చు. పెళ్లి లేదు, పోయిరాపు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, నువ్వు ఉండే మా శౌర్యం తగ్గిపోయింది. బాగా చదువుకునే వాళ్ళ దగ్గర పోయి అడిగితే అన్ని చెప్తున్నారు. ఏం 79 సంవత్సరం వయసు మీది నా వయసు నువ్వు చెప్తావా? సో మహానంది రీచ్ అయ్యాక మేమైతే గుడి క్లోజ్ చేసి ఉందని చెప్పేసి బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట. అప్పుడు వీళ్ళు కనిపించారు మాకు. సో ఇలా లైఫ్ గురించి అంతా చెప్తున్నారు. వీళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదేమో అనిపించింది. సో తర్వాత అయితే టెంపుల్ ఓపెన్ చేశారు. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము. సరి మగరి రే మ పని ద ప మ పని సరి మగరి సని ద ప మగరి మ పా పా ప మ మ పా పా ప మ ప దని ద ప మ గ రి గ సా రి మ పా పా ప మ మ పా పా ప మ ప సని ద ప మ గ రి గ సా ని సరి మ గ రి రి మ ప ని ద ప మ ప ని సని మ గ రి సని ద ప మ గ రి మ పా పా ప మ మ పా పా ప మ ప ని ద ప మ గ రి సా సరి మగరి రి మ పని ద ప మ పని సరి మగరి సని ద ప మగరి మ పా పా ప మ మ పా పా ప మ ప దని ద ప మ గ రి గ సా రి మ పా పా ప మ మ పా పా ప మ ప సని ద ప మ గ రి గ సా ని సరి మ గ రి రి మ ప ని ద ప మ ప ని సరి మ గ రి సని ద ప మ గ రి మ పా పా ప మ మ పా పా ప మ ప ని ద ప మ గ రి సా దిం దిం నన దిం దిం నన ధన దం నన దిం దిం నన దిం దిం నన ధన దం నన గ రి గ సో ఇక్కడితో మన ట్రావెల్ వ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ వ్లాగ్స్ మీరు మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. దీని తర్వాత నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంతకన్నా మంచి వ్లాగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.